పేరు సుమహరి. సుమారు నేను బాగా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నా. నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న సామెత గుర్తు చెప్పేవారు బాగుండదు. గుర్తున్నది గురుగారు. ఆవు ఆవు సాధించు, ఆవుకు 2 కొమ్ములను, ఆవుకు 4 కాళ్ళను, ఆవు గడ్డి వేయను, ఆవు పాలించును, ఆవు పేడ వేయను. శబాష్ శబాష్. చిన్నప్పుడు నేర్చుకున్న వ్యాస ఇప్పుడు చెప్పినావు అంటే గ్రేట్ రా నువ్వు. థ్యాంక్ యూ గురుగారు. నువ్వు ఇప్పుడు ఎదిగినావు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, కొన్ని ప్రశ్నలకు కొన్ని జవాబులు చెప్తావా? చెప్తాను గురుగారు. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి చెప్పు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చాలా కష్టపడి పై స్థాయికి వచ్చాడు. వారిది ఒక వ్యవసాయ కుటుంబం. వారి ఇంట్లో ఆవు ఉండను. ఆవు సాధియందు, ఆవుకు 2 కొమ్ములను, ఆవుకు 4 కాళ్ళను, ఆవు గడివేయును, ఆవు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి చెప్పమని నువ్వు మళ్ళీ ఆవు గురించి చెప్తాను. ఆవు గురించి మర్చిపో, ఆవు గురించి చెప్పకు. రెండో ప్రశ్న అడుగుతా, రెండో జవాబు చెప్తావా? చెప్తాను గురుగారు. రెండో ప్రశ్న ఏంటిదంటే, మన విరాట్ కోహ్లీ గారి గురించి చెప్పు. విరాట్ కోహ్లీ భారత జట్టులో ఒక గొప్ప క్రికెటర్. తన బ్యాటుతో మైదానంలో పరుగుల వద్ద పాలిస్తాడు. ఆ మైదానంలో పచ్చని గడ్డి ఉండను. ఆ గడ్డి వేయడానికి అప్పుడప్పుడు ఆవు వచ్చను. ఆవు సాధించు, ఆవుకు 2 కొమ్ములను, ఆవు 4 కాళ్ళను, ఆవు గడ్డి వేయను, ఆవు మూడో జవాబు చెప్తావా? మూడో ప్రశ్న ఏంటిదంటే, మన సినిమా హీరో ప్రభాస్ గారి గురించి చెప్పు. ప్రభాస్ ఒక తెలుగు సినిమా హీరో. అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన గొప్పగా నటించిన సినిమా బాహుబలి. బాహుబలి సినిమాలో రథాలు, రాజులు, గుర్రాలు ఉన్నవి. అప్పుడప్పుడు సైనికులు, రైతులు కూడా కనిపిస్తారు. ఆ రైతుల ఇళ్లలో ఆవు ఉండను. ఆవు సాధించు, ఆవుకు 2 కొమ్ములను, ఆవుకు 4 కాళ్ళను, ఆవు గడ్డి వేయను, ఆవు పాలించు. సామాన్య అసలుకే వినలేదు. ఎందుకు మళ్ళీ గొప్ప సైంటిస్ట్ గురించి చెప్తాను. నేను నీకు దండం పెడితే నీకు వెళ్ళిపోతాను. ఈ దేశంలో గొప్ప సైంటిస్ట్ గురించి చెప్తాను గారు. నీకు దండం పెడతాను. నేను అసలు ఆ గురించి దేవుడు గారు, నిజం గారు. అసలు దండం పెడతాను. ధన్యవాదాలు.